Hi friends, welcome back to Shreyash Academy. I am Rajesh. Today I'm going to explain you an important rule in English grammar which is very much useful for your exams, competitive exams and for speaking as well. Look at the sentences carefully. The first sentence is I have enough money to buy this car. I have enough money to buy this car. And the second sentence is he is enough intelligent to solve this problem. He is enough intelligent to solve this problem. The first sentence is correct, but the second sentence is wrong. Listen to the video carefully. Here we have a tricky explanation. I will explain you in detail, but I need your concentration completely. Let's get started. I have enough money to buy this car. Enough money. Concentrate on these two words, enough and money. Money is a noun. Money is a noun. Money అనేది noun అండి. So before nouns we can use this word enough as an adjective. మనం money అనే noun ముందు మనం enough అనే adjectiveని యూజ్ చేయొచ్చు. అంటే ఏంటి? సరిపోయినంత మనీ. ఎంత మనీ అంటే సరిపోయినంత మనీ ఉంది. నువ్వు కారు కొనుక్కోవడానికి సరిపోయినంత మనీ. ఎటువంటి మనీ అంటే సరిపోయినంత మనీ నీకు ఉంది. సో ఈ విధంగా ఎనఫ్ మనీ ఈజ్ కరెక్ట్. వీ కెన్ యూజ్ ఎనఫ్ బిఫోర్ ద నౌన్స్. నౌన్స్ ముందు మనం ఎనఫ్ అనే వర్డ్ని యూజ్ చేయొచ్చు. ఓకేనా? సో బిఫోర్ నౌన్స్ ఎనఫ్ యాక్ట్స్ యాజ్ అన్ యాడ్జెక్టివ్. ఇక్కడ ఎనఫ్ అనేది యాడ్జెక్టివ్ కింద యాక్ట్ చేస్తుందండి. సో ఐ హ్యావ్ ఎనఫ్ మనీ టు బై దిస్ కార్. సో దిస్ సెంటెన్స్ ఈజ్ కరెక్ట్. ఐ విల్ గివ్ యూ అనదర్ ఎగ్జాంపుల్. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తానండి. మీకు నౌన్స్ ముందు మనం యాడ్జెక్టివ్స్ వాడుతామని క్లారిటీ ఇవ్వడం కోసం చూడండి. షీ ఈజ్ ఎ బ్యూటిఫుల్ గర్ల్. షీ ఈజ్ ఏ బ్యూటిఫుల్ గర్ల్. గర్ల్ అనేది ఏంటంటే నౌన్ అండి. అందమైన అమ్మాయి. బ్యూటిఫుల్ అనేది ఏంటంటే యాడ్జెక్టివ్. సో బ్యూటిఫుల్ గర్ల్, హ్యాండ్సమ్ బాయ్ అని యూజ్ చేస్తాం కదా. సో బ్రేవ్ బాయ్ అంటాం కదా. ఈ విధంగా నౌన్స్ ముందు యాడ్జెక్టివ్స్ అని యూజ్ చేయొచ్చు. గుర్తుపెట్టుకోండి, సింపుల్గా నౌన్స్ ముందు యాడ్జెక్టివ్స్ యూజ్ చేస్తాము. నౌ లుక్ ఎట్ ద సెకండ్ సెంటెన్స్. హీ ఈజ్ ఎనఫ్ ఇంటెలిజెంట్ టు సాల్వ్ దిస్ ప్రాబ్లమ్ ఈజ్ అ రాంగ్ సెంటెన్స్. బికాస్ లుక్ ఎట్ ద టూ వర్డ్స్ కేర్ఫుల్లీ, ఎనఫ్ అండ్ ఇంటెలిజెంట్. హియర్ ఇంటెలిజెంట్ ఈజ్ అన్ యాడ్జెక్టివ్. ఇంటెలిజెంట్ ఈజ్ అన్ యాడ్జెక్టివ్. ఈ సెంటెన్స్లో ఇంటెలిజెంట్ అనేది ఏంటంటే యాడ్జెక్టివ్. ద రూల్ ఈజ్ we should not use enough before adjectives. Adjectives ముందు ఎప్పుడు కూడా enough అనే వర్డ్ని యూజ్ చేయకూడదండి. We have to use this word enough after adjectives as an adverb. అంటే adjectives తర్వాత adverb లాగా ఇక్కడ enough అనే వర్డ్ యాక్ట్ చేస్తుంది. సో మనం ఎప్పుడు కూడా యాడ్జెక్టివ్స్ ముందు, ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. అలా ఏంటంటే యాడ్జెక్టివ్స్ ముందు ఎప్పుడు కూడా enough అనే వర్డ్ని యూజ్ చేయకూడదు. యాడ్జెక్టివ్స్ తర్వాత యూజ్ చేయాలి. అంటే ఎలా అంటే హీ ఈజ్ ఇంటెలిజెంట్ ఎనఫ్ టు సాల్వ్ దిస్ ప్రాబ్లమ్. హీ ఈజ్ ఎనఫ్ ఇంటెలిజెంట్ కాదు, హీ ఈజ్ ఇంటెలిజెంట్ ఎనఫ్. మీకు వినడానికి కొత్తగా ఉండొచ్చు, బట్ ఇదే కరెక్ట్ అండి. క్లియర్గా నోటీస్ చేయండి. హీ ఈజ్ ఇంటెలిజెంట్ ఎనఫ్. హీ ఈజ్ ఇంటెలిజెంట్ ఎనఫ్ టు సాల్వ్ దిస్ ప్రాబ్లమ్. హీ ఈజ్ బ్రేవ్ ఎనఫ్. హీ ఈజ్ ఎనఫ్ బ్రేవ్ కాదు, ఎందుకంటే బ్రేవ్ అనేది యాడ్జెక్టివ్ కాబట్టి. హీ ఈజ్ బ్రేవ్ ఎనఫ్ టు ఫైట్ విత్ అవర్ ఎనిమీస్. మన ఎనిమీస్తో ఫైట్ చేయడానికి తనకు ధైర్యం చాలు, సరిపోతుంది. అలా హీ ఈజ్ బ్రేవ్ ఎనఫ్, హీ ఈజ్ ఇంటెలిజెంట్ ఎనఫ్. ఈ విధంగా మనం యూజ్ చేయాలండి. గుర్తుపెట్టుకోండి, రూల్ ఏంటంటే ఎనఫ్ ఈజ్ బోత్ అన్ యాడ్జెక్టివ్ అండ్ ఎన్ యాడ్వర్బ్. ఎనఫ్ అనేది ఇంగ్లీష్ గ్రామర్లో మనకి యాడ్జెక్టివ్ కింద వర్క్ చేస్తుంది, యాడ్వర్బ్గా కూడా యాక్ట్ చేస్తుంది అండి, అంటే వర్క్ చేస్తుంది. యాజ్ అన్ యాడ్జెక్టివ్ ఇట్ ఈస్ ప్లేస్డ్ బిఫోర్ నౌన్స్. యాజ్ అన్ యాడ్జెక్టివ్ ఇట్ ఈస్ ప్లేస్డ్ బిఫోర్ నౌన్స్. As an adverb, it is placed after adjectives. As an adverb, it is placed after adjectives. అర్థమైంది కదా సార్? మనము ఎనఫ్ అనే వర్డ్ని యాడ్జెక్టివ్ కింద యూజ్ చేయొచ్చు, యాడ్వర్బ్గా కూడా యూజ్ చేయొచ్చు. యాడ్జెక్టివ్గా యూజ్ చేసేటప్పుడు నౌన్ ముందు ఎనఫ్ మనీ, అంటే మనీ అనేది నౌన్ కదా, నౌన్స్ ముందు ఎనఫ్ అనే వర్డ్ని యూజ్ చేస్తే అక్కడ యాడ్జెక్టివ్ కింద వర్క్ చేస్తుంది. యాడ్జెక్టివ్స్ తర్వాత ఇంటెలిజెంట్ ఇనఫ్, బ్రేవ్ ఇనఫ్ కింద యూజ్ చేస్తే, అంటే యాడ్జెక్టివ్ తర్వాత యూజ్ చేస్తే అవి యాడ్వర్బ్ కింద వర్క్ చేస్తుంది. గుర్తుపెట్టుకోండి సార్, ఎగ్జామ్స్లో మనకి ఎలా అడుగుతాడంటే, అంటే కామన్ ఎర్రర్ ఫైండ్ అవుట్ చేయమంటే హీ ఈజ్ ఎనఫ్ ఇంటెలిజెంట్ టు సాల్వ్ దిస్ ప్రాబ్లమ్ అని ఇస్తాడు. సో మీరు ఎనఫ్ ఇంటెలిజెంట్ కాదు,
ఇంటెలిజెంట్ ఇనఫ్ అది యాడ్జెక్టివ్ నౌనా మనం ఐడెంటిఫై చేసి ఇనఫ్ అనే వర్డ్ని యాడ్జెక్టివ్ కింద యూజ్ చేయాలో యాడ్వర్బ్ కింద యూజ్ చేయాలో మనం డిసైడ్ చేయాలండి. సో సింపుల్గా ఏంటంటే ఈ యాడ్జెక్టివ్ యాడ్వర్బ్స్ కాదండి, సింపుల్గా నౌన్ ఉంటే నౌన్ ముందు యూజ్ చేస్తాము, యాడ్జెక్టివ్ ఉంటే యాడ్జెక్టివ్ తర్వాత యూజ్ చేస్తాం, సింపుల్ అంతే. ఐ డోంట్ హ్యావ్ ఎనఫ్ మనీ, ఐ హ్యావ్ ఎనఫ్ మనీ. ఈ సెంటెన్స్ గుర్తుపెట్టుకుని చాలు, మనం చాలా రెగ్యులర్గా యూజ్ చేస్తాం కదా. మనం ఈ వర్డ్ గుర్తుపెట్టుకుంటే, ఈ సెంటెన్స్ గుర్తుపెట్టుకుంటే ఐ హ్యావ్ ఎనఫ్ మనీ అని యూజ్ చేస్తాం కదా రెగ్యులర్గా. మనీ అనేది నౌన్ ముందు ఇక్కడ ఎనఫ్ వచ్చిందంటే ఆబ్వియస్లీ యాడ్జెక్టివ్ తర్వాత మీకు ఎనఫ్ వస్తుంది అనేసి అక్కడ ఎనఫ్ యాడ్జెక్టివ్ తర్వాత ఎనఫ్ అనే వర్డ్ యాడ్వర్బ్గా వర్క్ చేస్తుందని గుర్తుండిపోతుంది. ఇది సింపుల్ ట్రిక్ అనండి గుర్తుపెట్టుకోవడం కోసం. Friends, I hope you have understood this topic. If you like this video, don't forget to subscribe to our channel and click on the bell symbol for regular updates. And don't forget to share these videos with your friends, okay? Those people will also be benefited. Thank you and have a nice day.